వినాయక చవితి ఎప్పుడైతే మొదలవుతుందో ఆ రోజు నుండి 9 రాత్రులు వినాయకుడు నవరాత్రి పూజలు అందుకొని 10వ రోజు మళ్ళా తను వచ్చినటువంటి పుట్టినటువంటి స్థానంలో నీళ్ళలో కలిసిపోతాడు. ఆ రోజు నుండి మొదలుకొని 10 రోజుల లోపల ఎక్కడ భగవత్ కార్యక్రమం జరుగుతుందో, వినాయక మండపాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ ఒక్క వినాయకుడే ఉండడమ్మా. అక్కడ లక్ష్మి, గౌరీ, పార్వతి సమేత నవగ్రహ మండపము, అష్టదిక్పాలకులు, పూర్ణ కలశముతో సహా అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధిగా ఒక్కొక్క తిథినాడు ఆ యొక్క కుంకుమార్చన ఒకరోజు, సరస్వతి సంబంధించినటువంటి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కావచ్చు, లేదా పిల్లలకు సంబంధించిన జ్ఞాన సరస్వతి పూజ కావచ్చు, మహిళలకు అందరికీ కూడా సామూహికంగా కుంకుమార్చన అనేది ఎందుకు వచ్చింది అంటే అక్కడ గౌరీదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ఆ గౌరమ్మకు ఎవరైతే హరిద్ర సౌభాగ్య పరిమళ ద్రవ్యాలు సమర్పిస్తారో అది వేసే వాళ్ళు ఎవరు? మహిళలు వేయాలి, ముత్తైదులు వేయాలి. ఆ ముత్తైదులందరూ కూడా కూర్చొని అమ్మవారిని స్మరణ చేసుకొని అమ్మవారికి నమస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర పుత్రుడైన గణపతిని ఆరాధిస్తూ అక్కడ గౌరీదేవిని పూజిస్తే ఆమె నిండుగా దీవెనలిచ్చి ప్రతి మహిళకు ప్రతి సుమంగళికి ఆజ్ఞ ఇస్తుంది. ఏమని? 7 తరాల దాకా నువ్వు సుమంగళిగా వర్ధిల్లు, 7 జన్మల దాకా సౌభాగ్యవతిగా వర్ధిల్లు అని ఆమె వరమిస్తుంది. అందుకని తప్పనిసరిగా ఏ దేవతా మండపంలో అయినా కుంకుమార్చన చేసుకోవాలి. ఇక్కడ మనం చేసేది వినాయక నవరాత్రులు కాబట్టి తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకోవడం మనకు ధర్మం, ఆచారం తప్పనిసరి.